యాక్సెప్టబుల్గా చూస్తారో, మీరు అందంగా ఉండటం మీ అమ్మ నాన్నలకు చాలా ఇష్టం, బయట వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మీరు అందంగా తయారైతే కనులారా చూసుకుంటూ ఉంటారు. నా బిడ్డ చక్కగా తయారైతే నేను ఆ పిల్లనే చూస్తూ ఉంటాను. డాడీ బంద్ కరో అంటది. అరే నా బిడ్డను కూడా చూడకూడదా నేను? ఎంబారస్మెంట్ ఫీల్ అవుతుంది. బికాజ్ ఆల్ ఫాదర్స్ లవ్ టు సీ దేర్ డాటర్స్ బ్యూటిఫుల్. ప్రతి తండ్రి కూడా తన కూతుర్ని అందంగా చూడాలని కోరుకుంటాడు, అందులో తప్పేమి లేదు. అలా మీరు తయారవటంలో తప్పు లేదు, కానీ ఎబ్బెట్టుగా ఉండకుండా ఉంటే మంచిది. అది మీకు, మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. మన బైబిల్ గ్రంథంలో పస్కా పండుగ అని రాసి ఉంది. అసలు పస్కా పండుగ అంటే ఏమిటి, దానిని మనం ఎందుకు ఆచరించాలి? పస్కా పండుగ మనం ఆచరించాల్సిన అవసరం లేదు. పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తులో సంపూర్ణం అయిపోయింది. పస్కా పండుగ ఎందుకు చేస్తారు అని అంటే, పులియని రొట్టెల పండుగ మరియు పస్కా పండుగ అనేది ఇశ్రాయేలీయులు కనాను దేశమునకు ప్రవేశించాలి. దేవుడు ఇశ్రాయేలీయులను ఊరకనే ఉండి వారు చూస్తూ ఉండగా రక్షణను ఇచ్చాడు. వీరి ప్రమేయం లేకుండా యుద్ధము యెహోవాదే అంటూ ఒక్క బాణము వేయకుండా, ఒక్క కత్తి తిప్పకుండా వారిని ఐగుప్తు చెరలో నుంచి విడిపించాడు. అందుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అని అంటే, నేను మీకు ఇచ్చు దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు, వారి పిల్లల పిల్లల పిల్లలకు నేను చేసిన ఆశ్చర్య కార్యములు మీకు తెలియనట్లుగా, వారికి గుర్తుండునట్లుగా ఈ కట్టడలను ఆచరించండి, ఈ పండుగలను ఆచరించండి అని కొన్ని పండుగలు ఇచ్చాడు. కోతకాలపు పండుగ, పులియని రొట్టెల పండుగ, తర్వాత గుడారముల పండుగ, పస్కా పండుగ, ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ. ఇవన్నీ కూడా పండుగలు. ఈ పండుగలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో సంపూర్ణమైపోయాయి. రొట్టెల పండుగ, పస్కా పండుగలో వధించినటువంటి గొర్రె పిల్లను వారు వండుకొని తింటారు. ఆ పండుగ ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. అలాగే మిగిలిన పండుగలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన. కాబట్టి పండుగలు మనము ప్రత్యేకంగా బైబిల్లో చెప్పినటువంటి పండుగలు ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇవన్నీ కూడా కలుగబోవు రక్షణకు సూచనలు. మనకు రక్షణ కలిగిందా లేదా? ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు విశ్రాంతి లేక రక్షణ వచ్చేసింది. కాబట్టి రక్షణకు సూచనమైనటువంటి పండుగలను జరపాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, క్రైస్తవులు అంటే ఎందుకు చిన్న చూపు చూస్తారు, మరియు క్రైస్తవులని జాబ్ అప్లికేషన్ రాస్తే ఎందుకు ఉద్యోగానికి అవకాశం ఇవ్వరు? ఇది మన దేశంలో మాత్రమే కాదు, చాలా దేశాల్లో ఉన్నటువంటి ఒక వివక్ష. క్రైస్తవులు అని నువ్వు రాయక్కర్లేదు. నీ పేరు గనక జెసింతా సిమాంతా అనుందనుకో, నేను ఉద్యోగానికి పిలవడు, అది గ్యారంటీ. నీ పేరు జార్జ్ ఆండర్సన్ ఉందనుకో, నువ్వు ఇంట్లో కూర్చో పీటర్సన్ అని చెప్తాడు. ఎందుకు అనంటే నువ్వు క్రైస్తవుడివి కాబట్టి. క్రైస్తవుడు అంటే ఎందుకు చిన్న చూపు అనంటే, మొట్టమొదటిగా ఈ దేశంలో ఉన్న కొన్ని మతోన్మాద శక్తులు క్రైస్తవ పిల్లలను ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు ఎదగటాన్ని ఇష్టపడతారు. కాబట్టి మనకు రావలసినటువంటి, మనకు కలగవలసినటువంటి, ప్రభుత్వము ద్వారా రావాల్సిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన పేర్లలో మనము వెస్టర్న్ పేర్లు పెట్టుకోవడం అవసరం లేదు. వెస్టర్న్ పేర్లు క్రిస్టియన్ పేర్లు కావు. బ్రయన్ యాడమ్ క్రిస్టియన్ పేరు కాదది. అందులో ఆదాము అనేది క్రిస్టియన్ పేరు మాత్రం. కానీ దానికి స్టైల్గా ఉండాలని స్టీఫెన్ సన్ అండ్ పీటర్ సన్ అన్నాం అనుకో, వీడు పక్క ఎవడు తెల్లోనికి సంబంధించినవాడు అన్న కమ్యూనికేషన్ ఇస్తున్నాం. అలా కాకుండా చక్కగా భారతీయ పేర్లు పెట్టుకోండి, తప్పేంటి? స్టెఫను అని రాయండి, ఇబ్బందా? సౌలు అని రాయండి, ఇబ్బందా? డు ప్రథమ విభక్తి. స్టీఫెన్ అన్నారు అనుకో, అది మనకు లేనే లేదు, ఆ విభక్తే లేదు. మరి వాడేమనుకుంటాడు, వీడు బయట రా అనుకుంటాడు. అర్థమవుతుందా? చక్కగా అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే, ఒక బైబిల్ నేము, ఒక భారతీయ నేమ్ పెట్టారు. నా పేరు ఉదాహరణకు ప్రవీణ్. నాకు ముందు
నేను ఇంతకుముందు క్యాథలిక్స్గా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళలో ఒక సెయింట్ పేరు ఉండేది, అది నేను తీసి పడేశాను. మా అన్న పేరు యాంథనీ కిరణ్ కుమార్. యాంథనీ అనేది బైబిల్ నేమ్ కాదు, వెస్టర్న్ నేమ్. యాంథనీ ఆయన ఒక సెయింట్ ఇక్కడ క్యాథలిక్ సంఘంలో. మనకు అవసరమా? వాడు పెట్టుకున్నాడు, నేను తీసేసాను. అర్థమైందా? మీ చాయిస్ అది. కానీ నువ్వు చక్కగా పర్ఫామ్ చేయకుండా, నువ్వు చక్కగా తలగా ఉండకుండా, నువ్వు చిట్టుకేస్తే గవర్నమెంట్ ఉద్యోగం నీ కాళ్ళ కాడికి రావాలి అలా ఉండకుండా, నేను క్రిస్టియన్ అని ఇవ్వలేదు, నేను ఫలానా అని ఇవ్వలేదు, నేను ఇట్లాంటి కుంటి సాకులు చెప్తే మాత్రం ప్రభుకు లెక్క చెప్పుకోవాలి. చూసుకోండి. అర్థమైందా? ప్రధానికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఏంటంటే, అన్నా నాకు అన్నం పెట్టలేదన్నా మా అమ్మ, ఎందుకు? నేను క్రిస్టియన్ అన్నా. సిగ్గుందా నీకు? ఏం మాడుతున్నావు నువ్వు? మీ అమ్మ నీకు క్రిస్టియన్ అని అన్నం పెట్టలేదా? మనము చేయాల్సినవి మనం చేసి, మనం పడాల్సిన కష్టం మనం పడి, మనం ఇవ్వాల్సిన ఎఫర్ట్ మనం ఇచ్చి, ఆ తర్వాత ప్రభు చేతిలో ఇద్దాం. ప్రభువును నమ్మిన వాడు ఎప్పుడు లజ్జింపబడడు, ఎప్పుడూ సిగ్గుపడడు. మనల్ని ప్రభు తలగానే ఉంచుతాడు, తోకగా ఉంచాడు. హల్లెలూయా. ఇది నమ్మి, నేను తలగా ఉంటాను అని నమ్మి ఒక్కసారి కాలు పెట్టి చూడండి. అసలు నాకు మాట చెప్పండి, మీకు ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగమే ఎందుకు కావాలి మీకు? ఏం స్వయం ఉపాధి కనపడదా? మీరెందుకు పేటెంట్స్ వైపు చూడట్లేదు? ఎందుకు నూతన ఆవిష్కరణల వైపు చూడట్లేదు? ఎందుకు అగ్రేరియన్స్ అవ్వట్లేదు? ఎందుకు పాలిటీషియన్స్ అవ్వట్లేదు? ఎందుకు లాయర్స్ అవ్వట్లేదు ఇంతకుముందు అడిగినట్లుగా? ఎందుకు చార్టర్డ్ అకౌంటెంట్స్ అవ్వట్లేదు? ఎందుకు డాక్టర్స్ అవ్వట్లేదు? ఎంతసేపు నేను టీచర్ అవుతాను, నేను నర్స్ అవుతాను, నేను టీచర్ అవుతాను, నర్స్ అవుతాను. రెండే ప్రపంచంలో ఉన్నాయి మనకు. ప్రపంచం చాలా ముందుంది, చాలా దూరం పరిగెత్తిపోయింది. మనం కూడా మేల్కోవాలి. రైట్? హౌ షుడ్ వి గైడ్ అవర్ సెల్వ్స్ వెన్ వీఆర్ రీడింగ్ బైబిల్? మనల్ని మనం గైడ్ చేసుకోవడం అనేది అంటే మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ గురించి రాసినట్టున్నారు, మంచిదే. కానీ మనల్ని మనం గైడ్ చేసుకోవటం కంటే ఆల్రెడీ ఒక మంచి ఫెలోషిప్లో ఉన్నటువంటి అన్నల దగ్గర, అక్కల దగ్గర గైడెన్స్ తీసుకోవటం ఇంకా మంచిది. ఓకేనా? సెల్ఫ్ స్టడీ ఉండాలి. ఆ సెల్ఫ్ స్టడీ ఎలా చెయ్యాలో అన్నల దగ్గర హెల్ప్ తీసుకోవాలి. 1-2 రోజులు, 1 సార్లు 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఇండక్టివ్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు సిచ్యువేషనల్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు క్యారెక్టర్ బైబిల్ స్టడీ, ఉదాహరణకు లెటర్స్ స్టడీ, ఉదాహరణకు కాన్సెప్ట్ స్టడీ. ఇలా కొన్ని ఉదాహరణకు సాల్వేషన్ అన్న దాని మీద స్టడీ చేయండి మొత్తం. కానీ సొంత జ్ఞానం దాని మీద పెడితే ఏమవుతుంది అని అంటే, ఉదాహరణకు ఎలా బైబిల్ చదువుతారంటే, కొంతమంది ఏమి అన్నా నేను పెళ్లి కోసమని ప్రార్థన చేసి, ప్రభువా సహాయం దయచేయి, ప్రేమ మరియు కృప వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, హల్లెలూయా అని ప్రార్థన చేసి తీస్తే, నా కృప నీకు చాలును అని వచ్చింది. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి అమ్మా. ఏమయ్యా, అది బైబిల్ స్టడీ కాదు, బైబిల్ను చంపడం, అని బైబిల్ను కూని చేయడం. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి. అలాంటి బైబిల్ స్టడీల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మాకు దేవుడు కృపనిచ్చాడు, ఆ కృప వేరు, ఈ కృప వేరు. అర్థమవుతుందా? అది వేరు, ఇది వేరు. దయచేసి దాన్ని దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్టుగా దేవుని స్వరాన్ని కించపరచకండి. చక్కగా బైబిల్ స్టడీ మెథడాలజీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని యాప్స్ చెప్తాను, వాటికి కావాలంటే మీరు రాసుకోండి. www.biblehub.com. ఇందులో కొంచెం డీపర్ స్టడీ చేయొచ్చు, అంటే లాంగ్వేజ్ స్టడీ చేయొచ్చు, గ్రీక్ అండ్ హీబ్రూస్లో స్టడీ చేయొచ్చు. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. బైబిల్ హబ్ అన్నది కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది, కొంచెం బేసిక్గా ఉన్న వాళ్ళకు www.bible.org ఉపయోగపడుతుంది. www.carm.com ఉపయోగపడుతుంది. www.equip.com ఉపయోగపడుతుంది. www.reasonablefaith.com ఉపయోగపడుతుంది. ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంకా కావాలి అని అంటే ఏమి
స్థానికంగా ఒక ఫెలోషిప్లో ఎక్కడైతే బైబిల్ స్టడీ చేస్తారో ఆ ఫెలోషిప్లో మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు, బైబిల్ చదవడానికి డినామినేషన్లు అడ్డమా? ఎవరు అడ్డపడరు కదా. అలాగని చెప్పి ఏమి క్రీస్తు సంఘం వాళ్ళు యెహోవా సాక్షులు పిలిచారని చెప్పి బైబిల్ స్టడీలకి వెళ్ళిపోపాకండి. దుంప నాశనం అవుతారు, మామూలు నాశనం కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే యేసు ప్రభు మా అన్న, యేసు ప్రభు మా తమ్ముడు, పరిశుద్ధాత్ముడు మా చిన్న కొడుకు, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఏమి యెహోవా సాక్షులు ఏం చెప్తారంటే యేసు ప్రభు మికాయేలు దూత అని చెప్తారు. మార్మన్లు ఏం చెప్తారంటే యేసు ప్రభు ఏలియన్ అని చెప్తారు, బయట నుంచి వేరే దేశం నుంచి వచ్చాడని చెప్తారు. ఇలాంటివి చెప్పే వాళ్ళ దగ్గరికి బైబిల్ స్టడీస్కి వెళ్ళకండి. సార్వత్రిక క్రైస్తవ సంఘముగా గుర్తింపు పొందినటువంటి సంఘాలు, బ్యాప్టిస్టు సంఘాలు, మెననైట్ బ్రదరన్ సంఘాలు, సిఎస్ఐ సంఘాలు, లూథరన్ సంఘాలు, భక్త సింగ్ అంకుల్ హెబ్రోన్ ఫెలోషిప్స్, బ్రదరన్ సంఘాలు, ఇలాంటి సంఘాల్లో జరిగేటటువంటి స్టడీలో మీరు పాల్గొనొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దానికి తోడుగా స్థానికంగా మీరు ఒక 10 మంది స్టూడెంట్స్ కలిసి, 10 మంది యువకులు కలిసి, 10 మంది యువతులు కలిసి మీరు వాక్య ధ్యానం చేయొచ్చు. వ్యక్తిగత వాక్య ధ్యానం ఇంట్లో చేయండి, గ్రూప్గా కలిసినప్పుడు చేయండి. చక్కగా బైబిల్ అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న విశిష్టత ఏంటంటే చిన్న పిల్లోడికి కూడా అర్థమవుతుంది. అందులో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే నువ్వు తలకాయ పెట్టి దాంట్లో ఏదో తవ్వి తీయాలి అని అంటే నువ్వు డాక్టరేట్ తీసుకున్న అర్థం కాదు. అర్థమైందా? స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో చదివితే చిన్న పిల్లోడికి కూడా బైబిల్ అర్థమవుతుంది. అది ఆ బైబిల్ స్టడీ ఉపయోగపడుతుంది. దుష్టులు అనగా ఎవరు? నువ్వు నేనే. పాపులు అనగా ఎవరు? నువ్వు నేనే. అపహాసకులు అనగా ఎవరు? అది కూడా నువ్వు నేనే. పై మూడింటికి గల సంబంధం ఏమిటి? నీకు నాకున్న సంబంధమే. అలా కాదమ్మా. దుష్టులు అనంటే దేవునికి దూరంగా ఉండేవాళ్ళు, పాపులు అనంటే పాప కార్యములు చేసేవాళ్ళు. దీంట్లో పెద్ద థియాలజీ ఏం లేదు. అంటే మనం ఏదో ఒక రకం, ఇప్పుడు కొంతమంది పాస్టర్లు, కొంతమంది ఇలా వాక్య పరిచయం చేసేవాళ్ళు దీనికి వేరు వేరు వివరణలు ఇస్తూ ఉంటారు. వివరణలే, వాటిని అంతవరకే ఆపండి. దీని మీద కొత్తగా ఒక డాక్టర్ని కట్టాల్సిన అవసరం లేదు. దుష్టులు అంటే అని బైబిల్లో ఉన్న దుష్టుడికి ఉన్న లక్షణాలన్నీ తీసి, పాపంటే పాపి దుష్టుడే అయి ఉంటాడు, అందులో వేరే మార్గమే లేదు. దుష్టుడు పాపే అయి ఉంటాడు, వేరే మార్గమే లేదు. అర్థమవుతుందా? అపహాసకుడు పాపే. మూడు ఒకటే వ్యక్తిలో ఉండే, లేకపోతే పాపపు స్వభావము, పతన స్వభావము ఉన్న వాళ్ళకి ఉండేటటువంటి లక్షణాలు, సిమ్టమ్స్. ఓకే కదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది చాలా బాగా రాస్తారమ్మా, మీరు కనపడలేదు. బాప్తిసము అనగానేమి? బ్యాప్టిజం లేకపోతే బ్యాప్టిజో అన్న పదానికి తెలుగులో వేరే పదం ఏది లేదు, కాబట్టే బాప్తిసం అనే రాశాడు. బాప్తిసం అనేది ఒక గ్రీక్ పదం, దానికి తెలుగులో వేరే పదం ఏది లేదు. నిజానికి బాప్తిసం అనంటే ముంచుట, లేకపోతే పైనుంచి పడుతున్న జలపాతము కింద నిలబడుట, తడిసిపోవుట, టు బి డ్రెంచ్డ్ అని అర్థం. బాప్తిసము అన్నదానికి ఆ పదానికి అర్థం అది. కానీ బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏమిటి అని అంటే, బాప్తిసానికి హృదయంలో కలిగినటువంటి నమ్మకం, హృదయంలో కలిగినటువంటి మార్పుకు బయట అందరి ముందు సాక్ష్యం ఇవ్వటం, ముఖ్యంగా సంఘము ముందు సాక్ష్యం ఇవ్వటం, దీన్ని బాప్తిసం అంటారు. అంటే హృదయంలో నాకు మారు మనస్సు అనుభవం కలిగింది, నేను రూపాంతరము పొందుతున్నాను, కాబట్టి ఇక నేను పాత జీవితానికి చనిపోయాను, నన్ను పాతి పెట్టారు, నేను ఇప్పుడు క్రొత్త జీవితం కొరకు తిరిగి లేపబడ్డాను అని సూచన ప్రాయంగా ఇచ్చేటటువంటి సాక్ష్యాన్ని బాప్తిసం అంటారు. ఆ నీళ్ళల్లో కెమికల్ ఏమి ఉండదు. మీరు లోపలికి పోయి బయటికి రాగానే 2 రెక్కలు వచ్చేసి, వెనకలకు తోకొచ్చి, పైన 2 కొమ్ములు వచ్చి అని ఏమీ ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే, బాప్తిసం అన్నా, నేను బాప్తిసం తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉండలేనన్నా. ఎవడు ఉండలేడు. నువ్వు బాప్తిసం తీసుకున్నా ఉండలేవు, తీసుకోకపోయినా ఉండలేవు. పర్ఫెక్షన్ అన్నది నీళ్ళల్లో మునిగితే రాదు. పర్ఫెక్షన్ అన్నది హృదయాన్ని మనము ట్రైన్ చేసుకోవటం ద్వారా, రూపాంతరం చెందటం ద్వారా వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్. రోజు రోజుకు అభ్యాసం, శాంక్టిఫికేషన్ అంటారు దీన్ని.
అంటే దినదిన ప్రవర్తమానముగా ప్రభువు యొక్క సారూప్యములోనికి రోజు రోజు చెక్కబడటం. ఈరోజు ఒక బలహీనత ఉంది, రేపు ప్రభువు ఆ తోకను కట్ చేస్తాడు. రేపు ఇంకొక బలహీనత వచ్చింది, దాన్ని కట్ చేస్తాడు. రేపు ఇంకొక బలహీనత వచ్చింది, దానికి కావలసిన మలం పట్టి రాస్తాడు. అలా మనము మెల్లిమెల్లిగా ఎదగాలి. మెల్లిమెల్లిగా పర్ఫెక్షన్ వైపుకు, సంపూర్ణమైన రక్షణ వైపుకు ఎదుగుతాం. అంతేగాని నీళ్ళలో మునిగిలేస్తే పర్ఫెక్షన్ రాదు. కాబట్టి కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా బాప్టిజం తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే, బాప్టిజం తీసుకుని ప్రభువుని నేను అనుసరించాలనుకుంటున్నాను అన్న ఆలోచన ఉంటే, వెంటనే అన్న వాళ్ళను లేకపోతే అక్క వాళ్ళను అడగండి. వాళ్ళు మీకు కొన్ని క్లాసెస్ చెప్తారు, కొన్ని ప్రాక్టికల్ అడ్వైజులు ఇస్తారు. ఇప్పుడు బాబు, బాప్టిజం తీసుకోవటం అంటే అందులో ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. ఒక్కసారి నాగలి మీద చెయ్యి వేస్తే వెనక తిరిగేది ఉండదు నాయన. నువ్వు అన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే వస్తున్నావా? ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని మీకు తర్పీదునిచ్చి ఒక 2-3 సార్లు మీతో కలిసిన తర్వాత వారు మీ మనసులో జరిగిన మార్పును నిర్ధారించుకుని మీకు బాప్తిసము అనేటటువంటి సాక్ష్యం ఇచ్చే అవకాశం ఇస్తారు. ఓకే, సో దాన్ని మీరు నిర్లక్ష్య పెట్టకండి, అది మంచిది. పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు ఆయన పాదాల చెంత చేరితే మరి ప్రతిఫల శిక్ష ఎందుకు ఇస్తాడు అంటే నాకేం అర్థం కాలేదు. ఎప్పుడు అనేది క్వశ్చనా? దేవుడు పిలుచుకున్న వ్యక్తి లోబడి సేవకు వెళ్ళకపోతే దేవుడు మరలా పిలుచుకుంటాడా? అతనికి ఏ విధమైన సిద్ధపాటు కావాలి? దేవుని గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి పాపం ఇంకా ఎందుకు చేస్తాడు? ఎందుకు అలా జారిపోతాడు? ఓకే, సో పాపము అన్నది ఇంతకుముందు చూసాం కదా. పాపము అన్నది క్రియ కాదు, స్వభావం. మళ్ళీ చెప్తున్నాను వినండి, పాపము అన్నది క్రియ మాత్రమే కాదు, స్వభావం. ఎందుకు తిరిగి జన్మించినా కూడా మనం పాపం చేస్తాము అని అంటే, పాత స్వభావం మనలో అలాగే ఉంటుంది, మనము చచ్చేంత వరకు ఉంటుంది. కానీ ఆ పాత స్వభావాన్ని నల్ల కుక్కగా చూస్తే, మీ కొత్త స్వభావాన్ని తెల్ల కుక్కగా చూస్తే, ఎంత భోజనం తెల్ల కుక్కకు పెడితే అంత నల్ల కుక్క క్షీణించిపోతుంది. ఎంత భోజనం తెల్ల కుక్కకు పెడితే అంత నల్ల కుక్కను తెల్ల కుక్క తరిమేస్తుంది. కానీ తెల్ల కుక్కకు భోజనం పెట్టకపోతే నల్ల కుక్క బరువెక్కుతుంది. లోపలున్న 2 స్వభావాలు, ఒకటి తిరిగి జన్మించిన స్వభావం, రెండవది లేకపోతే మొదటిది పాపపు స్వభావం. ఈ పాపపు స్వభావం అన్నది మనం మరణించేంత వరకు మెల్లిమెల్లిగా అది బలహీన పడిపోతూ ఉంటుంది. బలహీన పడిపోవాలి అని అంటే మనం ప్రభువునందు బలపడాలి. అలా ప్రభువునందు బలపడటాన్ని మనం ఏమంటాము అని అంటే శాంక్టిఫికేషన్ అంటాం. అందుకని పాపం మనం చేస్తూనే ఉంటాం, కానీ ప్రభు మనల్ని బలం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇకపోతే పిలుపును గురించినటువంటి మాట, సేవ గురించినటువంటి పిలుపిచ్చాడు. వెళ్ళటము వెళ్ళకపోవటము అన్న ఆప్షన్స్ ఏమి ఉండవు. ఇంకొక విషయం, రక్షింపబడిన ప్రతి ఒక్కడికి సేవ పిలుపు ఉంటుంది. ఇది చాలా మందికి అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నన్ను దేవుడు సేవకు పిలవలేదు అని చెప్పటానికి ఏ ఒక్కరికి అవకాశం లేదు. ఇదేందన్నా ఇట్లా చేస్తుంది, మేమేదో పని చేసుకుని పోదాం అనుకుంటే నువ్వేదో మమ్మల్ని పాస్టర్లను చేద్దాం అనుకుంటున్నావు అని అనుకుంటున్నారా? సేవ ప్రతి ఒక్కరు చేయాలి. అన్న చేసేది పరిచర్యే, సేవ. ఈ అన్న చేస్తున్నాడు కదా, అది కూడా సేవ. నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను కాబట్టి నేను చేసేది పెద్ద సేవ. ఆయన అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఆయన చేసేది చిన్న సేవ అని మనకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే, మన దేశంలో కులం నెత్తికెక్కింది కాబట్టి. మనము లేబర్లో డిగ్నిటీ చూడం, మనం పనిలో ర్యాంకును చూస్తాం. అర్థమైందా? సేవ అన్న పదము, ఆరాధన అన్న పదము, తర్వాత బలి అర్పణ అన్న పదము, ఈ మూడిటికి ఒకే హిబ్రూ పదం వాడారు. ఆ పదము అబద అన్న పదం. అబద అన్న పదానికి అర్థం ఏమిటి అని అంటే, పని చేయటం, ఆరాధించటం లేక సేవ చేయటం. ఈ మూడిటికి ఒకే పదం ఉంది బైబిల్లో. కనుకనే
ఆ అన్న చేసే పనైనా, ఈ అన్న చేసే పనైనా, నేను చేసే పనైనా, మీ అమ్మా నాన్నలు చేసే పనైనా, మీరు విద్యార్థులుగా చేసే విద్యార్జన అయినా, అన్ని పరిచర్య, సేవ దృక్పథంతో చేస్తే, నేను నా ప్రభు కోసం చేస్తున్నాను అని చేస్తే అది పరిచర్యే. అర్థమైందా? మీలో ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించారో ఆ క్షణమే యేసు ప్రభువు యొక్క ప్రతినిధులైపోయారు. యేసు ప్రభువు రాజ్యంలో మీరు ప్రతినిధులైపోయారు. అంతేగాని ఎవరైతే బైబిల్ పట్టుకుని సైకిల్ వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతాడో ఆయన మాత్రమే ప్రతినిధి, నేను ప్రతినిధి కాదు, నేను విశ్వాసిని అని అంటారు. కుదరదు. విశ్వాసైన ప్రతి ఒక్కడు సేవకుడే. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు అన్న వ్యత్యాసం లేదు. అది హిందుత్వంలో ఉంది. బైబిల్ గ్రంథంలో పాపనోళ్ళు ఎవరు లేరు, పంతులు ఎవరు లేరు, అందరూ యాజకులే. మీరు పేతురు ఏమంటాడు? మీరు రాజులైన యాజక సమూహం. మనం ఏలటానికి పుట్టాం, యాజకత్వం చేయటానికి పుట్టాం. మనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్తాడా ప్రభు? నీకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రత్యేకంగా పిలుస్తాడు. దేనికి? పరిచర్యలోనే ఒక ప్రత్యేకమైన పనికి పిలుస్తాడు. సేవ చేయడానికి ప్రత్యేకంగా ఏం పిలవడు. అందరూ సేవ చేయాల్సిందే, అందరూ సేవ చేయాల్సిందే. ఓకేనా? బైబిల్ ఎలా చదవాలి? కళ్ళతో ఇలా చూస్తూ చదవాలి. ఎలా ధ్యానించాలి? కళ్ళు మూసుకొని ధ్యానించాలి. నేను చాలాసార్లు స్టార్ట్ చేశాను, కానీ మధ్యలోనే ఆపేశాను. భోజనం చేసింటే బాగుండేది. అలా ఏం లేదు. మధ్యలో ఆపేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఎక్కువ మందికి కంటిన్యూటీ ఎందుకు రాదు అని అంటే, క్రియేటివ్ వేస్ను కనుక్కోకపోవటం. అంటే క్రియేటివ్గా, ఉదాహరణకు మీరు మన తెలంగాణ ప్రాంతంలో ఏం తింటాం మనం? అన్నం తింటాం, అంటే బియ్యమే కదా. దోశలో ఏముంటుంది? బియ్యమేనా? అది కూడా. ఇడ్లీలో అది బియ్యమే. బిర్యానీలో బియ్యమా కాదా? క్వశ్చన్. వెరైటీలు చెప్పక. బియ్యమా కాదా? మసాలా దోశలో అంటే ముడి సరుకు ఒకటే, కానీ ఉత్పత్తిలో మార్పులు. క్రియేటివ్గా మనము భోజనం చేయడం నేర్చుకున్నాం. పలావు అని ఒకడన్నాడు, పెరుగన్నం అని ఒకడన్నాడు, పప్పన్నం అని ఒకడన్నాడు.